మన ఫస్ట్ మూవీ అప్డేట్ మాస్కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని ఈ మే 17th నుండి మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. తిరిగి ఈ మూవీని మే 31st థియేటర్స్ లో రిలీజ్ కు ప్లాన్ చేశారు. అప్పుడన్నా రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. నంబర్ 2 మన సందీప్ కిషన్ మెయిన్ లీడ్ గా ప్రాజెక్ట్ జెడ్ అనే మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు ఈ మూవీకి మాయావన్ అనే టైటిల్ తో సీక్వెల్ రాబోతోంది. రీసెంట్ గా ఈ మూవీ సీక్వెల్ కి సంబంధించి టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో ఒక సామాన్యుడైన మన హీరో ఒక సూపర్ పవర్స్ ఉన్న విలన్ దగ్గర ఎలా ఫైట్ చేశాడు అనేది చూపించారు. నెక్స్ట్ యంగ్ హీరో నిఖిల్ మెయిన్ లీడ్ గా వస్తున్న స్వయంభూ మూవీ. ఈ మూవీ టీం దాదాపు 8 crores పెట్టి 2 భారీ సెట్స్ అయితే వేశారు. ప్రెజెంట్ ఈ సెట్స్ లలో మన నిఖిల్ ఆర్మీకి అండ్ వియత్నాం ఫైటర్స్ కి మధ్య వచ్చే వార్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. నెక్స్ట్ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అండ్ ఏఆర్ మురుగదాస్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ సికందర్. ఫైనల్లీ ఈ మూవీలో హీరోయిన్ గా మన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కనిపించబోతోంది. తొందరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. బీ రెడీ. నెక్స్ట్ ధనుష్ అండ్ సందీప్ కిషన్ మెయిన్ లీడ్ గా వస్తున్న రాయాన్ మూవీ. ధనుష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీని ఈ జూన్ 13th థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. నెక్స్ట్ మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా 3 మూవీస్ రాబోతున్నాయి. తన బర్త్డే కానుకగా ఈ 3 మూవీస్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అందులో ఒకటి గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న స్పై థ్రిల్లర్ ప్రెజెంట్ వైజాగ్ లో అయితే షూట్ చేస్తున్నారు. రెండోది టాక్సీ వాళ్ళ ఫేమ్ రాహుల్ సాంకృత్యంతో చేస్తున్న ఒక పీరియాడికల్ డ్రామా. ఈ మూవీ స్టోరీ 1854 to 1878 మధ్య జరుగుతుంది. అండ్ మూడోది డైరెక్టర్ రవికిరణ్ కోలాతో చేస్తున్న మాస్ విలేజ్ రూరల్ డ్రామా. ఎప్పటి నుండో బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్న మన విజయ్ దేవరకొండ ఈసారి 3 డిఫరెంట్ జానరాస్ తో రాబోతున్నారు. మరి ఏదైనా సూపర్ హిట్ అవుతుందేమో చూద్దాం. నెక్స్ట్ మన స్నో అన్న అదే మంచు విష్ణు మెయిన్ లీడ్ గా వస్తున్న భక్త కన్నప్ప మూవీ. రీసెంట్ గా ఈ మూవీ టీం న్యూ షెడ్యూల్ ను బిగించేశారు. అండ్ ఈ షెడ్యూల్ లో ఆ మహాశివుడు అదే మన రెబల్ స్టార్ ప్రభాస్ అడుగు పడింది. తను ఈ మూవీ సెట్ లో జాయిన్ అయ్యారు. తన క్యారెక్టర్ లెంత్ ఈ మూవీలో చాలా తక్కువగానే ఉండబోతుంది. గెస్ట్ రోల్ అనుకోవచ్చు. మన స్నో అన్న ఈసారి ట్రోల్స్ ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టున్నాడు. అందుకే ఈ మూవీలో టాప్ స్టార్స్ ని దింపుతున్నారు. నెక్స్ట్ మన రవితేజ మెయిన్ లీడ్ గా వస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ. ఈ మూవీ టీం ప్రెజెంట్ మన గచ్చిబౌలిలో హీరో అండ్ హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. నెక్స్ట్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ కొరటాల కాంబోలో వస్తున్న దేవరా మూవీ. ఫైనల్లీ ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ఈ మే 20న మన ఎన్టీఆర్ బర్త్డే కానుకగా రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ మన రామ్ పోతినేని గారి డబుల్ స్మార్ట్ మూవీ. ఈ మూవీ టీం ప్రెజెంట్ ముంబైలో మన కామెడియన్స్ తో వచ్చే కామెడీ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. అలాగే ఈ మూవీ తర్వాత తను నెట్ఫ్లిక్స్ కోసం ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. బట్ ఆ వెబ్ సిరీస్ ఏంటి అనేది ముందు తెలుస్తుంది. ప్రెజెంట్ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ రానా దగ్గుపాటి కాంబోలో వస్తున్న వెట్టయాన్ మూవీ. ఫైనల్లీ ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. తొందరలోనే ఈ మూవీ డబ్బింగ్ వర్క్ స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ మూవీ తర్వాత మన సూపర్ స్టార్ లోకేష్ కనకరాజ్ తో చేస్తున్న కూలీ మూవీ సెట్ లోకి జాయిన్ కాబోతున్నారు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.